హాయ్ దోస్తులు, వెల్కమ్ టు ఆర్ఎఫ్సి. నేను మీ రవి ఓర్గంటి. ఈరోజు మన ఆర్ఎఫ్సీలో స్పెషల్ ఏంటంటే ఆవు పాలతోటి లక్ష్మీ టీ అనేది ఏంటంటే ఆవు యొక్క పాలు ఎంత శ్రేష్టమైన అనేది మీకు వివరిస్తా. ఫస్ట్ ఆవు అనేది తన యజమానిని అంటే పాలు వినేటప్పుడు మన శరీరంలో ఉండే అంటే ఈ వాసన ద్వారా పసిగట్టి మనకి ఏం హెల్త్ డిసీజ్ ఉన్నాయో మనం అనుకుంటాం బయట కనిపించేటివన్నీ పిచ్చి మొక్కలని. ఏది కూడా పిచ్చి మొక్క కాదు, ప్రతి దాంట్లో ఔషధ గుణం ఉంటుంది. మన హెల్త్ డిసీజ్ అది కనిపెట్టి ఆ మేసి వచ్చి మనకు ఆ పాలు ఇస్తుంది. ఆ పాలు విండుకొని మనం పాలు తాగడం వల్ల మనకు అంటే ఉన్న ఏవైతే జబ్బులు ఉన్నాయో అవన్నీ దూరం అవుతాయి. అందుకనే ఒకప్పుడు ఆవు పాలు ఎక్కువ వాడేటోళ్ళు. ఈ లక్ష్మీ టీ ఎట్లా పెడతా ఏంటి అనేది నేనే స్వయంగా పాలు విండి పెడతా. లక్ష్మీ టీ చూడుర్రి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అసలే చలికాలం, ఈ చలిలో వెచ్చటి ఛాయ్ తాగితే ఆనందమే వేరు. ఓకే, మనం పెట్టుకున్న ఆవు పాల కోసం అయితే ఒక 2 టీ స్పూన్ల చాయ్ పత్తి, ఒక 3.5 టీ స్పూన్ల షుగర్ పడుతుంది, చక్కెర, పొంగచ్చేటప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత అది మంచిగా మరగనివ్వాలి. ఈ ఇత్తడి దాంట్లో మనం చాయ్ పెట్టుకోవడం వల్ల ఇందులో ఉండే పోషకాలు ఏవైతే ఉంటాయో అవి ఎగిరిపోవట, అంటే అందులోనే నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి దీన్నే వాడతారు టీ పెట్టేందుకు. స్టీల్ అంతా శ్రేష్టం కాదు, మనం స్టీల్ ఎక్కువ వాడుతున్నాం, కానీ ఛాయ్కి మాత్రం ఇదే వాడాలి, ఇత్తడిది. మనకైతే అయిపోయింది టీ, ఎందుకంటే ఇది చిక్కబడ్డది. మనకు ఎంత పోసుకున్నామో దాంట్లో నుంచి ఒక 25% కూడా ఇంకిపోయింది. మనకైతే పర్ఫెక్ట్ 6-7 నిమిషాల లోపల టీ అనేది రెడీ అయింది, అంటే మంచిగా మరిగింది. పర్ఫెక్ట్ టీ ఇది. మనం ఇప్పుడు సర్వ్ చేద్దాం. ఎంతైనా ఆవు పాలు అనేది టేస్టీ ఉంటుంది, హెల్దీ అంటే ఆరోగ్యకరమైంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు వీడియోస్ కూడా మంచిగా ఆదరించారు, ఈ వీడియో కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. మంచి వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రకాల మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు వస్తా. అంతవరకైతే బాయ్ బాయ్.